వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవ్వతో కప్ కేక్స్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, బాంబే రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్, చక్కెర 1/2 కప్, స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు 3/4 కప్పు చక్కెర వేసుకోండి, పాలు 3/4 కప్పు. వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీనిలో రవ్వ, పెరుగు, చక్కెర, పాలు ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ముందు వీటిని బ్లెండ్ చేసుకుందాము. ఈ విధంగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. బ్లెండ్ చేసి పెట్టుకొని 20 నిమిషాల తర్వాత దీంట్లో 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ అయినా సరే, బటర్ అయినా సరే వేసుకోవాలి. వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి, లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఒక పెద్ద స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 20-30 సెకండ్లు బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి అయినా పర్వాలే, గిన్నె అయినా పర్వాలే పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్ పెట్టుకొని ఇందా స్టాండ్ వేసి పెట్టుకోవాలి. కడాయిలో హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేయాలి. ఈ విధంగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చిన్న గిన్నెలు తీసుకోవాలి, కటోరీలు. ఆయిల్ రుద్ది పెట్టుకోవాలి. వీటికి గిన్నెలన్నిటికీ ఆయిల్ రుద్ది పెట్టాలి. కేక్ బ్యాటర్, ఇప్పుడు దీంట్లో కేక్ బ్యాటర్ వేసుకుందాము. గిన్నెలల్లో మొత్తం నిండా వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకోవాలి గిన్నెలో. అన్ని గిన్నెలల్లో కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత వీటిపై నుంచి కలర్ఫుల్ టూటీ ఫ్రూటీ వేసుకుందాము. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మూత తీద్దాము. 5 నిమిషాలు అవుతుంది ప్రీ హీట్ చేసి. దీంట్లో ఒక ప్లేట్ పెట్టుకుందాము. కేక్ బ్యాటర్ గిన్నెలు ఉన్నాయి కదా, కటోరీలు దీనిపైన పెట్టుకోవాలి, ప్లేట్ పైన. ఇప్పుడు మూత పెట్టండి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్. ఒక 20 నుంచి 25 మినిట్స్ లోపల కప్ కేక్స్ రెడీ అవుతాయి. 25 నిమిషాలు అవుతుంది. కేక్స్ చూద్దాము. వావ్, ఒకసారి చెక్ చేసుకోవాలి. చాక్ ఏమంటలేదు. కేక్స్ రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దీంట్లోనే ఉంచొద్దు, వేడికి ఇంకా మాడిపోతాయి కేకులు. తీసి బయట పెట్టుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలో నుంచి కేకులు తీస్తాము. కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలో నుంచి కేక్స్ బయటికి తీస్తాము. కప్ కేక్స్ పూర్తిగా చల్లారినవి. ఇప్పుడు చాక్తో వీటిని కొంచెం కదిలించి తీస్తాము. కేక్స్ చుట్టూ ఇట్లా ఒకసారి కదిలియాలి చాక్తో. సూపర్, మంచిగా వచ్చినాయి కేక్స్. ఇదే విధంగా అన్ని గిన్నెల నుంచి కేక్స్ తీస్తాను. కప్ కేక్స్ చాలా బాగా వచ్చినాయి. స్పాంజీ లాగా మెత్తగా బాగా వచ్చినాయి.
కప్ కేక్స్ రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.